మళ్ళీ విని పెడదాం. సో తప్పు తప్పు. చాలా మంది పాపులర్ ఆర్టిస్టులు కూడా మ్యూజిక్ థియరీ నేర్చుకోకుండానే ది బెస్ట్ మ్యూజిక్ క్రియేట్ చేశారు. లైక్ టైలర్ స్విఫ్ట్ గానీ, మైకిల్ జాక్సన్ గానీ, వీళ్ళకి మ్యూజిక్ థియరీ రాదు. సో మ్యూజిక్ థియరీ రాదంటే వీళ్ళు షీట్ మ్యూజిక్ ని రీడ్ చేయలేరన్నమాట. హార్మోనీస్ గానీ, కార్డ్స్ గానీ, మెలోడీస్ గానీ, రిథమ్ గానీ ఇవన్నీ ఇయర్ ట్రైనింగ్ ద్వారా ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు గ్రేట్ మ్యూజిక్ క్రియేట్ చేయగలిగారు. మ్యూజిక్ థియరీ నేర్చుకోవడం ఇంపార్టెంటే కానీ దానికన్నా ప్రాక్టికల్ గా మీ ఇయర్స్ ని ట్రైన్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో నోట్స్, ఇంటర్వెల్స్, స్కేల్స్, కార్డ్స్ ఈ 4 మీకు అర్థమయ్యేలా చెప్తాను. నీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉన్నా లేకపోయినా నీ ఇయర్స్ ని మ్యూజిక్ కోసం ఎలా ట్రైన్ చేయాలో ప్రాక్టికల్ గా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నోట్ ఏంటంటే ఇవి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా మీ ఇయర్స్ ట్రైన్ చేసుకోవాలో నేను చెప్తాను. కాకపోతే మీరు 1-2 డేస్ చేసి మానేస్తే కనుక మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు. మీరు అట్లీస్ట్ డైలీ ఒక 10 to 15 మినిట్స్ అయినా నేను చెప్పింది మీరు చేయగలిగితే మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిజల్ట్ అయితే వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం నోట్స్ గురించి తెలుసుకుందాం. నేను FL స్టూడియోలో పియానో రోల్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా పెద్ద పియానో అయితే ఉంది. సో ఇందులో మనం తెలుసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఏంటి తెలుసుకోవడం అన్నదే. అందుకే నేను ఫస్ట్ అయితే మీకు ఒక చిన్న పీస్ అయితే చూపిస్తాను. ఆ పీస్ అర్థమైన తర్వాత ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనకి ఎట్లా కనబడుతుంది పియానో లాగా, అదే మనకి ఎనీ డా సాఫ్ట్వేర్స్ లో అయితే మనకి ఫ్లిప్ అయి కనబడుతుంది అనమాట. సో ఇట్లా ఈ విధంగా ఉంటది. ఓకేనా? సో మనం ఫ్లిప్ చేసుకుంటున్నాం ఇంకా సింపుల్ గా తెలుసుకోవడం కోసం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి బ్లాక్ కీస్ ఉంటాయి, అలాగే వైట్ కీస్ ఉంటాయి అనమాట. సో 2 బ్లాక్ కీస్ ముందు ఉన్న నోటు సి అనమాట. ఇక్కడ చూడండి 2 బ్లాక్ కీస్ ఉన్నాయి, అలాగే సి. కింద చూడండి మళ్ళీ 2 బ్లాక్ కీస్, ముందు నోట్ సి. మనం నోట్ నేమ్స్ అయితే తెలుసుకున్నాం. మనకి 12 నోట్స్ అయితే ఉంటాయి. ఒక దాని నోట్ అయితే మనం తెలుసుకున్నాం. సి షార్ప్. సో ఈ హ్యాష్టాగ్ ఉంది కదా, దీన్ని షార్ప్ అంటారు అనమాట. సో సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి. ఓకే, దీన్ని అంతా కలిపి ఈ పీస్ ని మనం ఏమంటామంటే సి నుంచి బి దాకా ఉన్నదాన్ని మనం ఒక ఆక్టేవ్ అంటాం అనమాట. సో ఇలాంటివే మనకి FL స్టూడియోలో చూసుకుంటే 10 ఆక్టేవ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి సి నుంచి బి వరకు ఒక పీస్, ఒక ఆక్టేవ్, మళ్ళీ సి నుంచి బి వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇక్కడ మనకి పిచ్ వేరియేషన్ ఉంటది అనమాట. అంటే మనకి ఈ కిందకి వచ్చి ప్లే చేస్తే చూడండి పిచ్ డౌన్ ఉంది. అదే కొంచెం పైకి వెళ్ళి ప్లే చేస్తే అర్థమవుతుందా? సో పిచ్ అన్నది మనకి చేంజ్ అవుతుంటది. కిందకి వచ్చేటప్పటికి పిచ్ డౌన్ ఉంటది, పైకి వెళ్ళేటప్పటికి పిచ్ అప్ ఉంటది అనమాట. ఓన్లీ ఈ బ్లాక్ నోట్స్ కి 2 నేమింగ్స్ ఉంటాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి బ్లాక్ నోట్ కింద మనకి ఏం రాశాడంటే బి అని రాశాడు. సో ఆ బికి మీనింగ్ ఏంటంటే బిని మనం బి అని చదవం, ఫ్లాట్ అంటాం అనమాట. సో సి షార్ప్ మనం డి ఫ్లాట్ అనొచ్చు, డి షార్ప్ ను మనం ఈ ఫ్లాట్ అనొచ్చు. సో ఇట్లా ఫ్లాట్స్ అని కూడా పిలుచుకోవచ్చు. కాకపోతే ఇది మనం మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు షార్ప్స్ అయితే గుర్తు పెట్టుకోండి. ఫ్లాట్స్ అన్నది మనం తెలుసుకోవాలి. అలాగే ఇది కొన్ని సిచ్యువేషన్స్ లో సి షార్ప్ ని డి ఫ్లాట్ అంటాం, కొన్నిసార్లు సి షార్ప్ అంటాం అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఏ ట్రైనింగ్ చేసే ఎక్సర్సైజ్ ముందు మనం ఫస్ట్ అయితే ఒక ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో మనకి పర్సనల్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ లేదు కాబట్టి మనం ఇట్లా చేస్తున్నాం అనమాట. ఏదో ఒక డా అయితే ఓపెన్ చేయండి. సో మీరు నోట్స్ ని ప్రొనౌన్స్ చేస్తూ నేను చేసి చూపిస్తా చూడండి. సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, బి. ఎలా పెట్టండి. మళ్ళీ అగైన్ క్లియర్ చేసేసి డిలీట్ చేసేసి మళ్ళీ పెట్టండి. సో ఇలా పెట్టడం ద్వారా యూజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి నోట్స్ అన్నది మెమరైజ్ అవుతాయి. ఏ నోట్స్ ఉన్నాయో మనకి మెమరైజ్ అవుతుంది. రెండోది ఇక్కడ మనం నోట్ పెడుతున్నప్పుడు మనకి సౌండ్ వస్తుంది, విన్నారా? ఆ పిచ్ అన్నది మనకి బ్రెయిన్ కి ఫీడ్ అవుతుంది అనమాట. ఇట్లా చేసిన తర్వాత నేను ఒక వెబ్సైట్ అయితే లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, tonedear.com అని. అందులోకి వచ్చేసి మీరేం చేయాలంటే కింద మనకి పర్ఫెక్ట్ పిచ్ అని రాసి ఉంటది. సో అదే ఓపెన్ చేయండి. ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి సింపుల్ లో ఉంచుకొని ఇక్కడ క్వశ్చన్స్ దగ్గర ఒక 10 పెడుతున్నాను.
ఓకే. ఫస్ట్ అయితే హియర్ ఫస్ట్ క్వెషన్ అని ఉంది కదా! అది నొక్కండి. ఇప్పుడు మనకొచ్చింది కదా సౌండు. ఆ సౌండు సి నోట్‌దా? డి నోట్‌దా? ఏ నోట్‌దా అని. సో, మనమైతే మళ్ళీ విని పెడదాం. సో, తప్పు, తప్పు. సో, చూడండి నేనైతే 50% అంటే 10 క్వెషన్‌లో 5 ఆటిలకైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. మీరు కూడా ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఏదో సాఫ్ట్‌వేర్‌లు తీసుకొని లేకపోతే బ్యాండ్ ల్యాబ్‌లో కూడా చేయొచ్చు మీరది. సో, అట్లా చేసిన తర్వాత ఇక్కడికి రండి. పర్ఫెక్ట్ పిచ్ అయితే ఆడండి. మీరు ఇంకా డే బై డే మీకు అది అలవాటయిపోయింది. ఆ 3 నోట్స్ అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తున్నారంటే మీరేం చేయాలంటే, ఆ 3 నోట్స్ కాకుండా ఇక్కడ మనకి పక్కన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా నోట్స్ యాడ్ చేసుకోండి. ఎఫ్ యాడ్ చేసుకోండి. జీ యాడ్ చేయండి. మళ్ళా ఆడండి. సో, ఇయి కూడా అలవాటైపోతే మిగిలిన నోట్స్ కూడా ఏబీ ఇయి కూడా పెట్టేసుకోండనమాట. సో, ఇది లెవెల్ బట్టనమాట. సో, ఫస్ట్ 3 నోట్స్‌తో స్టార్ట్ చేయండి. అలాగే మీకు డే బై డే తెలిసిపోతున్నాయనుకుంటే గనక బోరింగ్ కొడితే ఇంకా నోట్స్ అయితే అప్‌గ్రేడ్ చేసేస్తూ ఉండండి. సో, ఇప్పుడు మనం ఇంటర్వెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటర్వెల్స్ అంటే ఏంటంటే 2 నోట్స్ మధ్య వచ్చిన డిస్టెన్స్‌ని మనం ఇంటర్వెల్ అంటామనమాట. సో, ఒక్కొక్క ఇంటర్వెల్‌కి ఒక్కో నేమింగ్ ఉంటదనమాట. సపోజ్ ఇప్పుడు 2 నోట్స్ పెడుతున్నానా? ఆ! సో, ఈ 2 కలిపితే మనం 2 నోట్స్ కలిపితే ఒక ఇంటర్వెల్ అనుకున్నాం కాబట్టి, ఈ రెండిట్లకి మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని పిలవటానికి మనం ఒక సపోజ్ ఒక నేమ్‌తో పిలుస్తాం. అదే ఈ డిస్టెన్స్ ఉందనుకో. ఇప్పుడు డిస్టెన్స్ మారింది నోట్‌కి, నోట్‌కి. సో, ఇప్పుడు డిస్టెన్స్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక ఇంటర్వెల్ నేమ్‌తో అయితే పిలుస్తామనమాట. సో, ఇంటర్వెల్ నేమ్స్ ఏంటో మనం సింపుల్‌గా చూద్దాం రండి. సో, మీకోసం సింపుల్‌గా చార్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్ సి నోట్ నుంచి సి షార్ప్ నోట్ అంటే నెక్స్ట్ నోట్‌కి 2 ఉన్నాయనుకోండి. మనం దాన్ని ఏమంటామంటే మైనర్ సెకండ్ అంటామనమాట. తర్వాత ఆ నోట్ కాకుండా ఇంకా అదర్ నోట్‌కి అంటే డి నోట్‌కి వెళ్ళిందనుకో దాన్ని మనం మేజర్ సెకండ్ అంటామనమాట. అంటే సి నుంచి డి షార్ప్‌కి వెళ్ళిందనుకో దాన్ని మనం మైనర్ థర్డ్ అంటామనమాట. సి నుంచి అలాగే ఈ నోట్‌కి వెళ్ళిందనుకో మనం మేజర్ థర్డ్ అంటామనమాట. సో, అలా ఒక్కొక్క నోట్ ముందుకు వెళ్తాయనమాట. ఇంకొక నోట్ ముందుకు వెళ్తే పర్ఫెక్ట్ ఫోర్త్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే ట్రైటాన్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే పర్ఫెక్ట్ ఫిఫ్త్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే మైనర్ సిక్స్త్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే మేజర్ సిక్స్త్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే మైనర్ సెవెంత్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే మేజర్ సెవెంత్, ఇంకొక నోట్ ముందుకు వెళ్తే పర్ఫెక్ట్ ఆక్టేవ్ అనమాట. సో, మీకు ఇది కొంచెం మేజర్, మైనర్ అంటే కొంచెం చాలా మంది స్కేల్స్‌లోకి వెళ్ళిపోతారనమాట. సో, ఇది స్కేల్స్‌లా అలా కాదు. సో, దాని యొక్క డిస్టెన్స్‌ని మనం ఒక నేమ్ ఎట్టి పిలుస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉందా? సో, ఈ నోట్ టు ఈ నోట్‌కి మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంది కదా! ఆ డిస్టెన్స్‌ని మనం ఒక నేమింగ్ ఇచ్చుకొని పిలుస్తున్నాం. సో, అది మేజర్, మైనర్ అంటున్నామని అది స్కేల్స్ పరంగా కాదు. సో, ఇప్పుడు మనం అది ఎట్లా బిల్డ్ చేయాలో ఎక్సర్సైజ్ వైస్ చూద్దాం. సో, నేనైతే సి నుంచి పిక్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ నోట్‌కి వెళ్తే ఇది ఏమవుతదంటే మనకి మైనర్ సెకండ్ అవుతదనమాట. సో, నెక్స్ట్‌కి వెళ్తే మనకి మేజర్ సెకండ్. సో, అట్లా. సో, మనమైతే డైరెక్ట్ అయితే బిల్డ్ చేసేసామనమాట. జస్ట్ ఇందాక ఉన్న ఫోటోనైతే ఓపెన్ చేసి, సో, ఇది ప్లే చేస్తున్నప్పుడు మనం జస్ట్ దీన్నలా బయటికి చదివినా పర్వాలేదు, లేదా మనసులో అనుకున్నా పర్వాలేదు. సో, అట్లా అంటే మనకి బ్రైన్‌కయితే ఫీడ్ అవుతది. ఆ డిస్టెన్స్ అలాగే నేమ్ కూడా. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే, సి నుంచి ఎఫ్‌కి వెళ్తే దాన్ని మనం పర్ఫెక్ట్ ఫోర్త్ అంటున్నాం. ఇట్లా కాకుండా మనకి ఈ దగ్గర, ఏ దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు కూడా ఈ డిస్టెన్స్‌ని మనం పర్ఫెక్ట్ ఫోర్త్ అని అంటాం. మనకి నోట్ చేంజ్ అయినా గానీ, అదే డిస్టెన్స్‌లో ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్ ఫోర్త్ అంటామనమాట. ఓకేనా? మళ్ళీ నేను చెప్పిన వెబ్‌సైట్‌లోకైతే వచ్చేయండి. మనకి ఇంటర్వెల్స్ అని రాసింది చూసారా? అదైతే ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి ఇక్కడ అగైన్ మీరు క్వెషన్స్ అయితే కొన్ని పెట్టుకోండి. మళ్ళీ నేను 10 పెడుతున్నాను. సో, నేనైతే ఫిక్స్‌డ్ రూట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆక్టివేస్ చేంజ్ అయిపోతే కొంచెం అంత త్వరగా అర్థమవ్వదు. సో, ప్లే చేద్దాం. అంటే మనకి ఏం రావచ్చో పెట్టండి. సో, ఇది కాదు. ఇది కూడా కాదు ఆక్టేవ్ ఉందా? ఓకే.
సో చూసారా, నేను 8 అయితే కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చాను. సో మీరు కూడా ఫస్ట్ ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆ 3 కూడా ఇంకా బాగా అలవాటు అయిపోయి బోర్ కొడుతుంది అనుకుంటే స్టార్ట్ క్విజ్ నొక్కేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మైనర్ సెకండ్, మేజర్ సెకండ్, ఇంకా కొన్ని ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్ లోకి వస్తాయి అనమాట. సో ఇట్లా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే మీ ఇయర్స్ అనేది త్వరగా ట్రైన్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం స్కేల్స్ గురించి తెలుసుకుందాం. సో స్కేల్ అంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన నోట్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఏ నోట్ పడితే ఆ నోట్స్ ఇట్లా కొట్టేస్తే మనకి అది ఒక మెలోడీలా రాదనమాట. అదే ఒక స్కేల్ తీసుకున్నాం అనుకో, ఆ స్కేల్ ఉన్న నోట్స్ లోనే నువ్వు ప్లే చేయగలిగితే అదొక సాంగ్ అవుతుంది, ఒక మెలోడీ అవుతుంది, ఒక మంచి మ్యూజిక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ డీటెయిల్ గా తెలుసుకుంటాకి ఒక చిన్న పీస్ లోకి వచ్చేద్దాం. సో మనకి సింపుల్ గా చెప్పుకోవాలంటే స్కేల్స్ లో మనకి 2 రకాలు అనమాట. సో మేజర్ అలాగే మైనర్ అనమాట. సి నోట్ కి సి మేజర్ స్కేల్ ఉంటది, సి మైనర్ స్కేల్ ఉంటది. అలాగే సి షార్ప్ ఉందా, సి షార్ప్ కి సి షార్ప్ మైనర్ స్కేల్ ఉంటది, సి షార్ప్ మేజర్ స్కేల్ ఉంటది. మరి మీరు అనుకోవచ్చు, అంటే మనం డి ఫ్లాట్ అంటున్నాం కదా, డి ఫ్లాట్ మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ ఏమైనా కొత్తగా ఉంటది అంటే ఏమీ కొత్తగా ఉండదు. సి షార్ప్ మేజర్ స్కేల్ అన్న, డి ఫ్లాట్ మేజర్ స్కేల్ అన్న ఒకే నోట్స్ వస్తాయి అనమాట. స్కేల్స్ అయితే బిల్డ్ చేద్దాం. సో స్కేల్స్ బిల్డ్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంటది, ఆ ఫార్ములా బట్టి చేస్తారనమాట. అంటే హోల్ నోట్, హాఫ్ నోట్ అంటూ ఒక ఫార్ములా ఉంటది. సో ఆ ఫార్ములా అయితే ప్రస్తుతానికి అవసరం లేదు అనమాట. ఎందుకంటే మనం మెయిన్ ఫోకస్ అంతా కూడా ఇయర్స్ ట్రైనింగ్ మీద పెడదాం. అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ కూర్చొని హ్యాండ్స్ తో చేసేది కాదు కాబట్టి మనకు ఆ ఫార్ములా అవసరం లేదు అనమాట. సో డైరెక్ట్ గా మన ఎఫ్ఎల్ స్టూడియోలోకి వచ్చేసి ఇక్కడ మనకి స్టాంప్ టూల్ ఉంటది. సో ఆ స్టాంప్ టూల్ తీసుకొని ఇక్కడ స్కేల్స్ అన్న దాంట్లో మేజర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏ స్కేల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ స్కేల్ దగ్గర, ఇప్పుడు నేను సి మేజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అందుకే సి దగ్గర స్టాంప్ టూల్ తో నొక్కుతున్నాను అనమాట. సో చూడండి వచ్చిందా, సి మేజర్ స్కేల్ లో ఉన్న నోట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో డి, సి వచ్చింది, డి వచ్చింది, ఈ వచ్చింది, ఎఫ్ వచ్చింది, జి వచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది, మళ్ళీ సి పెడుతున్నాను. సో ఇవి సి మేజర్ లో ఉన్న నోట్స్ వచ్చేసాయి ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని జస్ట్ వినడమే అనమాట. సో మనం ఫస్ట్ వినడం, అంటే మేజర్ కి మైనర్ కి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి సో జస్ట్ వినడమే. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ ఈ నోట్స్ అన్నాయి మళ్ళీ కింద అక్టువల్ ఉన్నాయి అనుకోండి, డి అన్నది కింద ఉంది, మళ్ళీ ఎఫ్ అన్నది కింద ఉంది. సో ఇట్లా మనకి గజిబిజిగా ఉన్నా కానీ ఇది మనకి సి మేజర్ స్కేల్ అనమాట. ఓకేనా, ఇది మరి సి మేజర్ స్కేల్ అయితే తెలిసింది. మరి డి మేజర్, ఈ మేజర్, ఇంకా నోట్స్ 400 మరి ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు సింపుల్ గా నేను అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ దగ్గర పెట్టేసా. సో ఈ దగ్గర పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఈ మేజర్ స్కేల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఈ మేజర్ స్కేల్ కోసం మళ్ళీ డిలీట్ చేసి పచ్చగించేయని అవసరం లేదు, అదే ఫార్ములా ఉంటది కాబట్టి. సో జస్ట్ మూవ్ చేసుకుంటే నోట్స్ వచ్చేస్తాయి. చూడండి, ఈ ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ. సో ఇలా ఈజీగా మనం ప్రతి స్కేల్ యొక్క నోట్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో మైనర్ కూడా సేమ్, మైనర్ కాకపోతే మనకి స్టాంప్ టూల్లో మైనర్ నేచురల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సేమ్ ప్రాసెస్. సో మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇక్కడ మళ్ళీ పక్కన పెడుతున్నాను. ఓకే, పక్కన పెడతాను చూడండి. సో చూడండి, పక్కన ఉన్నది మనకి మైనర్ స్కేల్ అనమాట, ఇదేమో మనకి మేజర్ స్కేల్ అనమాట. సో రెండిటికి ఒకసారి డిఫరెన్స్ అయితే వింటాం. సో వన్స్ మీరు ఇట్లా ఒక కొన్ని టైమ్స్ విన్న తర్వాత అగైన్ మళ్ళీ నేను చెప్పిన వెబ్సైట్లోకి అయితే వచ్చేద్దాం. స్కేల్స్ అని కనబడుతుంది అనమాట. సో స్కేల్స్ అన్నది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చేసుకున్నాం. 10 క్వశ్చన్స్ మళ్ళీ ఇందాక అలాగే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ 3 సెలెక్ట్ అయి ఉంటాయి. సో 2 పెట్టుకోండి, మేజర్ అలాగే నేచురల్ మైనర్ అనమాట. నేచురల్ మైనర్ అని. సో ఇప్పుడు మనల్ని ప్లే చేసి అడుగుతుంది, మనం సింపుల్గా చెప్పడమే. సో సింపుల్ నోట్ ఏంటంటే మేజర్ అంటే మనకు కొంచెం
హ్యాపీ వైబ్ ఇస్తది. సో, మైనర్ అయితే మనకు కొంచెం డార్క్ సాడ్‌లా ఉంటది. సో, అది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆడొచ్చు ఇది కూడా. సో, 8 అయితే చెప్పా కరెక్ట్ నేను. సో, మీరు కూడా సేమ్ ఇట్లానే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు మనం కార్డ్స్ గురించి తెలుసుకుందాం. సో, కార్డ్స్ అంటే ఏంటంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ నోట్స్‌ని ఒకేసారి నొక్కితే దాన్ని మనం కార్డ్స్ అంటామనమాట. సో, మళ్ళీ మనం ఒక పీస్ దగ్గరకొచ్చేద్దాం. ఈ పీస్ దగ్గరకొచ్చేసి ఇక్కడ కూడా మనకి సేమ్ ఇందాకటిలానే అదే సి నోట్ ఉందా? ఆ సి నోట్‌కి మేజర్ కార్డ్ ఉంటది. మైనర్ కార్డ్ ఉంటది. అట్లా ఇంకా చివరి దాకా సి షార్ప్ మేజర్ కార్డ్ ఉంటది. మైనర్ కార్డ్ ఉంటది. సో, బి వరకు కూడా మేజర్ కార్డ్, మైనర్ కార్డ్‌లు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, మళ్ళీ ఇక్కడ మనం ట్రై చేద్దాం. మనకి స్టాంప్ టూల్ ఉంది కదా! స్టాంప్ టూల్‌లో మనం మేజర్ సెలెక్ట్ చేసుకొని ఈసారి కార్డ్స్‌లో సెలెక్ట్ చేయాలన్నమాట. సో, మేజర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సి దగ్గర పెడుతున్నాను. మళ్ళీ అగైన్ మైనర్ సెలెక్ట్ చేసుకొని ఈ పక్కన పెడుతున్నాను. ఇదేమో మనకు ఫార్ములాతో సంబంధం లేదన్నమాట. స్టాంప్ టూల్ ఉంది కాబట్టి స్టాంప్ ఏస్తది. మనకు ఫార్ములాతో సంబంధం లేదు. చూడండి మనకి మేజర్ అనమాట. సి, ఈ, జీ ఉంది కదా! ఇది మేజర్ కార్డ్. సి, డి షార్ప్, జీ ఉంది కదా! ఇది మనకి మైనర్ కార్డ్ అనమాట. సో, ఇది ప్లే చేస్తున్నాం. సో, రెండిట్లికి డిఫరెంట్ ఐడెంటిఫై చేయండి అనమాట. ఇందులో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ అన్నది ఇంకా పైన ఉందనుకోండి, ఇది మనకి సి మేజర్ స్కేల్ అనమాట. ఒక జీ జీ కింద ఉందనుకోండి, ఇది కూడా మనకి సి మేజర్ స్కేలే. కాకపోతే నోట్స్ అన్నీ మనకు అటు ఇటు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఈ మేజర్ కార్డ్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇట్లా మూవ్ చేయండి. చూడండి ఇప్పుడు ఈ జీ షార్ప్ బి వచ్చింది. ఈ మేజర్ కార్డ్ అనమాట. ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మన వెబ్సైట్ లోకి వచ్చేయండి. వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్డ్స్ అని రాసింది కదా, అది సెలెక్ట్ చేయండి. మనకి ఎట్లా వస్తుంది. మనం అయితే ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ 10 క్వశ్చన్స్ పెడుతున్నాను. సో, నేనైతే మిగిలిన అడిషనల్ గా ఇవి ఉన్నాయి ఆపేస్తున్నాను. సో, ఫస్ట్ మేజర్‌కి, మైనర్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో, ప్లే చేద్దాం. కాదు. సో, చూసారా నేనైతే 9 అయితే కరెక్ట్‌గా చెప్పాను. సో, నేను చూపించిన మెథడ్స్ మీరు కన్సిస్టెన్సీగా ట్రై చేస్తే మీకిష్టమైన సాంగ్ దాని నోట్స్, కార్డ్స్ అసల ఎక్కడ ఏ వెబ్‌సైట్‌లోని అవైలబుల్ లేకపోయినా మీ ఓన్‌గానే మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలరనమాట. మీరు వన్స్ ఇయర్ అన్నది మీకు రెడీ అయిపోతే ఈజీగా మీరు ఇందులో అన్నా ప్లే చేయొచ్చు. ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్లే చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.